నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అప్పుల కుప్పల్లా ప్రపంచ దేశాలు. భారత్ స్థానం ఎంతో తెలిస్తే షాక్. ప్రెజెంట్ భారత్ అప్పెంతంటే అనుకుంటాం గాని అప్పులు లేకుండా ఏ దేశానికి గడవడం లేదు. బీద దేశాలు, ఆర్థికంగా వెనుకబడిన దేశాలే కాదు, సంపన్న దేశాలు సైతం అప్పులు చేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మొదలు ప్రపంచ దేశాలన్నీ అప్పుల కుప్పలా తయారయ్యాయి. వీటిలో మన దేశం కూడా ఉంది. మరి ప్రెజెంట్ అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారత్ అప్పు ఎంత? తాజా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రపంచంలో సంపన్న దేశం, అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా సైతం ఎక్కువ అప్పు చేసిన దేశంగా నిలవడం గమనార్హం. అదొక్కటే కాదు, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కూడా అత్యధిక అప్పులు చేసిన దేశాల జాబితాలో ఉన్నాయి. ప్రెజెంట్ అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నాయి. దీనికి ఉదాహరణగా చైనా, బ్రెజిల్, భారత్ చెప్పుకోవచ్చు. ఈ దేశాల్లో కూడా అప్పులు వేగంగా పెరుగుతూ ఉండడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి వాణిజ్యం, అభివృద్ధి విభాగం రూపొందించిన అప్పుల ప్రపంచం 2025 నివేదిక ప్రకారం 2024 సంవత్సరంలో ప్రపంచ దేశాల అప్పు గతంలో ఎన్నడూ లేని విధంగా $102 ట్రిలియన్ చేరింది. ఇందులో దాదాపు సగం అమెరికా, చైనా దేశాలదే. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు వేగంతో పెరిగింది. ఇక 2010 సంవత్సరం నుంచి చూసినట్లయితే డెవలప్ అవుతున్న దేశాల అప్పు మరింత ఎక్కువగా అవుతోంది. దీంతో ఆయా దేశాలకు వడ్డీల భారం కూడా తడిసి మోపిడవుతుందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024 సంవత్సరంలో రికార్డు స్థాయిలో $921 బిలియన్ కేవలం వడ్డీల కోసమే చెల్లించాయి. 2017తో పోలిస్తే ఇది రెట్టింపు కాగా 2023 సంవత్సరంతో పోలిస్తే 10% ఎక్కువ. 2024 సంవత్సరంలో అభివృద్ధి చెందుతున్న 61 దేశాలు ప్రభుత్వ ఆదాయంలో 10% కంటే ఎక్కువ తీసుకున్న రుణానికి వడ్డీ కింద చెల్లిస్తున్నాయి. ఈ దేశాలు విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు విరివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ వడ్డీల భారం అందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇది ఇలానే కొనసాగితే 2030 నాటికి ప్రపంచ దేశాల అప్పులు జీడీపీలో 100% చేరుకుంటాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా. ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు చేసిన అప్పులు కూడా కలిపితే ఇది $307 ట్రిలియన్ చేరిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ తెలిపింది. ఇక భారత్ విషయానికి వస్తే 2025 సంవత్సరంలో భారత్ అప్పు జీడీపీలో 83.1%గా ఉందని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. 2019లో 75%గా ఉన్న అప్పు 2023 నాటికి 83%కి పెరిగింది. అలాగే భారత్ బయట నుంచి తీసుకొస్తున్న అప్పు 2025 మొదటి 3 నెలల్లో $736.3 బిలియన్ చేరగా ఇది 2024 సంవత్సరం చివరి 3 నెలల్లో తీసుకున్న $717.9 బిలియన్ కంటే 10% ఎక్కువ. ఇక బయటి అప్పు నిష్పత్తి జీడీపీలో 19.4%గా ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం తక్కువనే చెప్పుకోవచ్చు. కానీ ఆఫ్ బడ్జెట్ రుణాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దాచిన అప్పులు ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ దాచిన అప్పులు మొత్తం $1 ట్రిలియన్ ఉంటుందని అంచనా. అయితే ఇవి బహిరంగ బడ్జెట్ లో అయితే కనిపించవు. మొత్తంగా ప్రపంచ దేశాల అప్పుల ర్యాంకింగ్ లో ప్రెజెంట్ భారత్ 29వ స్థానంలో ఉంది. అమెరికా, జపాన్, చైనా వంటి దేశాల కంటే మెరుగైన స్థితిలోనే ఉంది. ఇక భారత్ లో వడ్డీ చెల్లింపులు ప్రభుత్వ ఆదాయంలో 42% వాటాను తీసుకుంటున్నాయి. సో ఇది ఆర్థిక సవాళ్లను సూచిస్తోంది. మొత్తంగా యావత్ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అప్పుల సంక్షోభం అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దీని వలన ఆర్థిక స్థిరత్వానికి సైతం ముప్పు కలుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక మాంద్యం వంటి అంశాలు అప్పు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దాచిన అప్పులను బహిర్గతం చేయడం, స్థిరమైన ఆర్థిక విధానాలు అమలు చేయడంతో పాటు ఫిస్కల్ ట్రాన్స్పరెన్సీ మెరుగుపరచడం ద్వారానే ఈ సవాళ్లను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.